మంత్రులుగా చెప్పబడి అంబానీ అంటే రిలయన్స్ అంబానీ వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో మొన్న జరిగిన వేడుకను మీరు బాగా గమనించండి. దేశ సంపన్నులకు అందరికీ కూడా, దేశ సంపన్నుల్లో ఉండే అన్ని వర్గాలకు కూడా వాళ్ళు ఆహ్వానించి మంచి మంచి భోజనాలతో వాళ్ళకు అక్కడున్న వాళ్ళతో సపర్యలు చేసిన తర్వాత నెక్స్ట్ బంతిలో సాధారణ ప్రజానికానికి కూర్చోబెట్టి బాగా అబ్జర్వ్ చేయండి. మొదటి బంతిలో సమస్త ధనవంతులకి కూడా అక్కడ సపర్యలు చేసే పని వాళ్ళతో సపర్యలు చేయించారు. కానీ నెక్స్ట్ బంతిలో సాధారణ ప్రజలకి అంబానీ కానీ తన భార్య నీతు అంబానీ కానీ తన స్వాస్థాలతో, అట్లాగే వాళ్ళ కొడుకు పెళ్ళి, అతని పేరు మర్చిపోయిన అతని పెళ్ళి, నెక్స్ట్ తన భార్యతో ఈ నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఈ మొత్తం బంతిలో అట్లా కూర్చున్న సాధారణ ప్రజలకి సేవ చేశారనమాట, వాళ్ళ స్వాస్థాలతో వండుకుంటా. అట్లాగే మనం గుడులలో కూడా చూస్తూ ఉంటాం. ప్రజలకి భగవంతుడి ముందు అందరూ సమానమే. తిరుపతి కొండ ఈరోజు మనకు మంచి వేదిక. తిరుమలలో మనం చూస్తూ ఉంటాం అన్నప్రసాద వితరణలో మన పక్కన కోటీశ్వరుడు ఉన్నా అటు పక్కన బిచ్చగాడు కూడా ఉండొచ్చు. పూర్తిగా తిండికి నోచుకోలేని వాడు కూడా ఇటు పక్క కూడా ఉండొచ్చు. ఇట్లా సమస్త ప్రజలందరూ కూడా ఒకే చోట కూర్చొని చేసేదే భోజనం. అయితే ఇప్పుడు వినాయకుని మండపాలలో మనము నిర్వహించే అన్నదానాలలో దయచేసి చెప్తా ఉన్నా, మొదలు వీలే తినాలి అనే దానికి మీరు ఆస్కారం ఇవ్వకూడదు. అందరూ తినాలి అనే దానికి ఆస్కారం ఇవ్వాలి. అందరూ తినాలి, భోజనానికి అందరూ రావాలి, అందరూ ఒకే చోట తినాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మన కర్మలను తొలగించుకునే భగవంతుడి ముందు అందరూ సమానమని చాటి చెప్పాలి. ఈ ఏదైతే మనం ఈ సాంప్రదాయం ఉందో ఇంకా రాబో తరాలకు కూడా మనం తీసుకెళ్లాలని తెలియజేస్తూ అట్లాగే బాగా చెప్తా ఉన్నారు. అంటే మీరు బాగా ఆలోచన కూడా చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే అంటే అందరూ చేస్తారని కాదు, కొన్ని చోట్ల గమనించిన అంశాలు. బీదవాళ్ళు రాగానే వాళ్ళకు ఒక లైన్ పెట్టడం, అంటే పేదవాళ్ళు రాగానే వాళ్ళకు ఒక లైన్లో పెట్టడం, బాగా ఇట్లా ఒక షో పుటప్ ఉన్న తెల్ల అంగి కదరు చొక్కలు కదరు పాయింట్లు వీళ్ళకు ఒక సపరేట్ లైన్. ఇది కాదు అన్నదానం అంటే అసలు ఇది కానే కాదు. ఒకవేళ ఇది చేసినా మీకు ఇంకా దరిద్రము, అసలు 100% పాపం జరుగుతుంది. 100% చేసే వాళ్ళకి అందరికీ కూడా 100% జరుగుతుంది. అన్నదానం దాంట్లోనే ఉంది. అక్కడ తారతమ్యాలు లేవు, గొప్ప ధనిక భేద అనే తారతమ్యాలు లేవు. సమస్త ప్రజలు ఏకం, సమస్త ప్రజలు ఒక్కటే, భగవంతుడి ముందు అందరూ సమానమే. ఈ డబ్బులున్న వాళ్ళకు ఒక లైను, పేదవాళ్ళకు ఒక లైన్ అనేది ఏర్పాటు చేయకండి. చాలా దరిద్రం అది, చాలా దరిద్రం. అందరూ ఒకటే బంతిలో రావాలి, అందరూ ఒకటే లైన్లో రావాలి, అందరూ ఒకటే పల్లాన్ని పట్టుకొని రావాలి. అదే అన్నదానం.